అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లాకే ఎడ్యుకేషన్ హబ్గా చెప్పుకునే ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో వరుస విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, ఉపాధ్యాయుల ఆత్మహత్యల ఘటనలు చోటు చేసుకోవడం ఒక్కసారిగా ఈ నియోజకవర్గం ప్రజలతో పాటు చిక్కోలు జిల్లావాసులు ఉలిక్కి పడుతున్నారు. ఇటీవల IIIలో ప్రవీణ్ నాయక్ అనే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి 3వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే ప్రస్తుతం కేశవరెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీలో మనం ఏదైతే ఫ్యాకల్టీ కావచ్చు, విద్యార్థులు ఉన్నటువంటి వసతి గృహంలో ఉన్నామో ఈ వసతి గృహంలో నివసిస్తున్నటువంటి ఎవరైతే ఫ్యాకల్టీ అంటే నర్సరీ ఉపాధ్యాయులు గన్నగల్ల నీరజ నిన్న సాయంత్రం 7:30 సమయంలో తామె రూమ్లో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. నీరజ తన అక్క అయినటువంటి హేమ ఈ వీరిద్దరు కూడాను ఈ ఇన్స్టిట్యూట్లో ఒకరు రిసెప్షనిస్ట్గా మరొకరేమో నర్సరీకి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 6 నెలల క్రితం వీరిద్దరు కూడా విధుల్లో చేరడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం ఆమె ఆత్మహత్య ఉదంతం మాత్రం ఇటు కళాశాల నిర్వాహకులకు, అదేవిధంగా అధ్యాపకులకు, విద్యార్థులకు అందరికీ కూడాను పలు అనుమానాలు తలెత్తున్నాయి. నీరజ ఆమె అక్క హేమ నివాసం ఉంటున్నటువంటి రూమ్ ఇది, రూమ్ నెంబర్ 3. ఈ రూమ్లోనే వారిద్దరు మాత్రమే ఉంటారు. వారిద్దరు ఉన్న నేపథ్యంలో అక్క రిసెప్షనిస్ట్గాను, ఎవరైతే నీరజ మాత్రం ఎలిమెంటరీ అంటే నర్సరీలో ఫ్యాకల్టీగా ఉండడం. వీరిద్దరు కూడా 6 నెలలుగా ఈ వసతి గృహంలో నివసిస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం 7:30 సమయంలో ఆమె ఉరేసుకున్నటువంటి విషయం తెలిసినటువంటి ఇన్స్టిట్యూట్ యాజమాన్యం మాత్రం హుటాహుటిన ఆమెను హాస్పిటల్కి తరలించకుండా వారి స్వగ్రామం అంటే నగరంపేట వారి బంధువులకు అప్పచెప్పడం జరిగింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసినటువంటి నిర్వాహకులు ఎందుకు ఆమెను హాస్పిటల్ చికిత్స నిమిత్తం తీసుకెళ్లకుండా వారి బంధువులకు అప్పచెప్పడం మాత్రం కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రస్తుతం మాత్రం ఆందోళన చేపడుతున్నారు. ఆమె ఏ కారణం ద్వారా ఈరోజు ఆత్మహత్య చేసుకుంది, కనీసం సొంత అక్కతో పాటు నివసిస్తున్నట్టు ఆమె అక్కకి తనకు వచ్చినటువంటి కష్టాన్ని ఎందుకు చెప్పుకోలేదు, ఈ కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్ దగ్గర బంధువులు అందరూ కూడాను ఆ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే నిమిత్తం అక్కడ మాత్రం నిమగ్నమై ఉన్నారు. పోలీసులు మాత్రం ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మాత్రం పలు విషయాలు మాత్రం స్పష్టం అవుతున్నాయి. అంటే నీరజకి ఇంకో వ్యక్తితో ప్రేమ సంబంధం ఉంది. వారిద్దరి మధ్యన ఉన్నటువంటి ఈ ప్రేమ విషయంలో అక్కకి చెప్పేందుకు ఆమె మదనపాటే ఈరోజు ఆమె ఆత్మహత్యకి కారణం అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మచ్చలేసం చెందినటువంటి ఒక యువకుడితో నీరజుకున్నటువంటి ఏదైతే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ సంబంధం ఉందో ఆ సంబంధం విషయంలో కనుక మదనపడి ఈరోజు నీరజ ఆత్మహత్య చేసుకుందా, అక్కతో పాటు ఈ వసతి గృహంలో నివసిస్తున్నట్టు వారిద్దరు కూడాను ఎందుకు ఈ విషయంలో తొందరపాటుకు పాల్పడింది. హేమ అయితే మాత్రం రిసెప్షనిస్ట్ కావడంతో ఫ్యాకల్టీకి రిసెప్షనిస్ట్కి ఉన్నటువంటి ఆ సమయాభావం వ్యత్యాసమే ఈరోజు నీరజ పాలిట మృత్యు రూపంలో ఈరోజు ఆమె పెకలించుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరగతి సమయం ముగిసిన తర్వాత నీరజ నేరుగా రూమ్కి రావడం, ఆమె అక్క హేమ మాత్రం రిసెప్షన్ కావడంతో ఆ కార్యకలాపాలను నిర్వహించుకుని వచ్చేసరికి చెల్లి మాత్రం ఈ రూమ్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం వెంటనే నిర్వాహకులు చెప్తే నిర్వాహకులు మాత్రం ఈ విషయంపై బంధువులకు సమాచారం ఇవ్వాలి, ఆ మృతి చెంది ఉంటే ఇక్కడే మృతదేహాన్ని ఉంచాలి, ఈ విషయాన్ని పోలీసులు కూడా తేల్చేస్తుంది. కాకపోతే నిర్వాహకులు చేసినటువంటి పొరపాటు మధ్య మాత్రం 1,00,000 అనుమానాలు తలెత్తినాయి. ఆ తలెత్తిన క్రమంలోనే నీరజ మృతదేహాన్ని నేరుగా బంధువులకు రాత్రి అప్పచెప్పడం, ఈ పరిణామాలన్నీ కూడా ఏదైతే కళాశాల యాజమాన్యం తాలూకు నిర్లక్ష్యం మాత్రం ఈ విషయంలో మాత్రం వారికి ఒక రకంగా చెప్పాలంటే ఒక మదనపాటికి తెచ్చిందని పెట్టుకోవచ్చు. ఆమె ఈ ఇన్స్టిట్యూట్లో 6 నెలలుగా అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఈ రూమ్లో ఉంటున్నారు. ఆమెకి ఏవైనా కనుక ఏ వ్యక్తితో సంబంధం ఉన్నా ఆ విషయాన్ని కనుక అక్కతో షేర్ చేసుకుని ఉంటే సమస్య సద్దుమణిగే దిశగా వారు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు. కానీ హేమకి ఈ విషయం చెప్పకపోవడం, హేమ రిసెప్షనిస్ట్ గారు 7 గంటల సమయంలో ఈ రూమ్కి రావడం, అప్పటికి ఇక్కడ నీరజ ఉరేసుకోవడం, ఈ విషయం తెలిసినట్టే నిర్వాహకులు ఆమెను మాత్రం ఊటావుటిన బంధువులకు ఆ మృతదేహాన్ని అప్పచెప్పడం, ఈ పరిణామాలన్నీ కూడాను బంధువుల్లో పలు అనుమానాలు తలెత్తున్నాయి. ఎడ్యుకేషన్ హబ్గా చెప్పుకునే ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో IIIలో హేమంత్ నాయక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతి,
చేసి ఈరోజు ఒక ఫ్యాకల్టీ అంటే నర్సరీకి ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి 6 నెలల క్రితం విధి నిర్వహణలో చేరినట్టే ఏదైతే నీరజ ఆత్మహత్య, ఈ 2 పరిణామాలు మాత్రం ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిసింది. కేశవరెడ్డి కళాశాలలో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఫ్యాకల్టీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ యాజమాన్యం ఎందుకో ఆ బంధువులకు సమాచారం ఇవ్వలేదు. ఆమెని మృతి చెందిందని తెలిసినా లేదనుకుంటే కొన ఊపిరితో ఉన్న హాస్పిటల్కి తరలించాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ హాస్పిటల్కి తరలించకుండా నగరంపేటలో వారి బంధువులకు ఆమె మృతదేహాన్ని అప్పచెప్పడం మాత్రం వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారు కూడా తెల్లవారుజామున రిమ్స్ హాస్పిటల్ మృతదేహం తీసుకొచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నారు. కేశవరావు ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నిర్వాహకులందరూ నిర్లక్ష్యమే ఈ ఆత్మహత్యకు కారణంగా కూడా పరిగణలు తీసుకున్నారు. ఆమె వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను అక్కతో కూడా షేర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే తల్లిదండ్రులు చెప్పొచ్చు. ఇవేవీ చేయకుండా ఆమె ఆత్మహత్య అనుకున్నటువంటి బలమైన కారణం ఏంటి, నీరజ ఈరోజు ఈ రూమ్లో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బంధువులు మాత్రం యాజమాన్య నిర్లక్ష్యంపై మాత్రం పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ కూతురు ఈరోజు ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆ విషయాన్ని ఇన్స్టిట్యూట్లో ఆమె మృతదేహం కానీ లేకపోతే కొన ఊపిరితో ఉన్న పరిణామాల నేపథ్యంలో మాకు సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం ఇవ్వకుండా ఈరోజు ఆమెని తన ఇంటికి తరలించిన విషయంలో మాత్రం యాజమాన్యం ఏదో తప్పు చేసిందన్నట్టు అనుమానాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే నీరజ ఆత్మహత్య వెనక అక్క కూడా ఉంది, ఆ రూమ్లోనే ఒకే రూమ్లో ఇద్దరు ఉంటున్నారు. ఈ విషయంలో ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి, ఈ కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కేశవరెడ్డి యాజమాన్యం తన నిర్లక్ష్యాన్ని మాత్రం పూర్తిగా తప్పుపడుతున్నారు. ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక ఉద్యోగురాలు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే ఇన్స్టిట్యూట్లోనే ఆమె కొన ఊపిరితో ఉన్నా లేకుంటే మృతి చెంది ఉన్నా కూడా బంధువులు సమాచారం ఇవ్వాలి. ఇవేవీ చేయకుండా నేరుగా ఆ బాడీని వాళ్ళ బంధువులకు అప్పచెప్పడం, ఈ విషయంలో బంధువులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ నిర్వాహకంపై మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. వాళ్ళ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీరజ ఆత్మహత్య వెనక ఎటువంటి నిగూఢమైనటువంటి నిజం దాగిందనే విషయం పోలీసులు దర్యాప్తులో తేలితే తప్ప ఆమె ఆత్మహత్యకు సంబంధించినటువంటి వివరాలు మాత్రం తమ అక్కకి తెలియదు, బంధువులకి తెలియదు. ఏమైనా సూసైడ్ నోట్ రాసి ఉంటుందేమో అనుమానంలో కూడాను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీప గ్రామంలోని కే మచ్చలానికి సంబంధించి ఒక యువకుడుగా ఆత్మహత్యకి పాల్పడ్డాడో ఆయన కూడా ఆచూకీ తెలియాల్సి ఉంటుంది. ఈ పరిణామాలను చూస్తే కనుక నీరజకి ఎవరితో ప్రేమ సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని అక్కతో చెప్తే ఎక్కడ కోపం పడుతుందో, తల్లిదండ్రులు చెప్తే ఎక్కడ బాధపడుతున్న ఉద్దేశంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ విషయంలో పోలీసుల దర్యాప్తులోనే నీరజ ఆత్మహత్య అనుకున్నటువంటి వాస్తవాలు ఏంటనేది నిగ్గు తేలాల్సిన పరిస్థితి ఉంది. కేశవరెడ్డి ఇన్స్టిట్యూట్లో నీరజ నివాసం ఉంటున్న రూమ్ దగ్గర నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.